బెజవాడ రాజకీయం రసవత్తరంగా మారింది. తనను తప్పుకోమన్నారంటూ కేసినేని నాని ట్వీట్తో టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. నాని పోస్టుతో టీడీపీ పెద్దలు రంగంలోకి దిగారు. పార్లమెంట్ అభ్యర్థి ఎవరనే దానిపై సంక్రాంతి వరకు వెయిట్ చేయాలంటున్న అధిష్టానం చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్ ముఖ్యం కాదు, పార్టీ గెలిపే ముఖ్యమని కేసినేని చిన్ని చెబుతున్నారు. సీటు ఎవరికి కేటాయించినా కలిసి పనిచేస్తామని చెబుతున్నారు. నానితో ఆలపాటి రాజా మాట్లాడారు. తాను నానిని ఆగమని చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు సభకు ఇద్దరిని కలిసి పని చేసుకోవాలని మాత్రమే చెప్పామని ఆలపాటి తెలిపారు. తన ఆఫీసులో అనుచరులతో కేసినేని నాని సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇక పార్టీ ఆదేశాలు శిరసా వహిస్తానని స్వయంగా కేసినేని నాని ప్రకటించారని బోండా ఉమా తెలిపారు. నానికి మంచి బాలుడు అనే సర్టిఫికేట్ ఇస్తున్నామని, ఆదేశాలు పాటించకపోతే ఆలోచించాలి కానీ పాటిస్తానంటే ఇబ్బంది ఏముందని ఆయన ప్రశ్నించారు. చిన్నినే కాదు, నేను ఎవరిని కూడా పార్లమెంట్ అభ్యర్థిగా చేయమని అధిష్టానాన్ని అడగలేదని స్పష్టత ఇచ్చారు. ఎవరైనా కలిసి మాత్రమే పని చేస్తామని చెప్పినట్లు బోండా ఉమా తెలిపారు. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటారు. అంటే రెండో క్వశ్చన్ అడగడం లేకుండా పెట్టేది. దాంట్లో ఏం పెట్టాను, అధినేత ఆజ్ఞలను తప్పకుండా చెప్తా పెట్టాను. అంటే అర్థం ఏంటి, అర్థం చేసుకోవాలి. అంటే మాట్లాడడానికి ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పోస్ట్. మంచి క్వశ్చన్ బాస్ ఏం చెప్తే బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. నేనైతే అనుకోను సార్, ప్రస్తుతం నా బాస్ అంటే కదా, బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. హిట్లర్ కూడా రైటే. జర్మనీ కూడా హిట్లర్ రైటే. బాస్ ఎప్పుడు బాస్ ఇస్ గ్రేట్. యాక్టివ్గా ఉండొద్దు అనుకున్నాను. మీరు పెట్టిన పోస్ట్లో నేను పెట్టిన మెసేజ్ ఉంది. అందుకంటే దాంట్లో మొత్తం అర్థం అంతా దాంట్లోనే ఉంది. దాంట్లో గురించి తెల్లతో పెట్టింది. అధిష్టానం అందరినీ కూడా కలిసి పని చేయమని చెప్పడం అనేది జరిగింది. అదే మేము నాని గారితో కూడా మాట్లాడాం. నాని గారు కూడా ఆయన పార్టీ ఆదేశం ఎలా ఉంటే అలా నేను అంగీకరిస్తాను అని ఆయన చెప్పడం కూడా జరిగింది. నాని గారు కూడా పార్టీ ఆదేశం అదేనని అయినట్లయితే పూర్తిగా శిరసా వహిస్తాను అని ఆయన చెప్పడం అనేది జరిగింది. టికెట్ విషయం అనేది ఎక్కడా కూడా రాలేదు. అది టైం కూడా కాదు. ఇది టికెట్ ఎవరికి ఎప్పుడు ఏమిటి అనేటటువంటి విషయం అది అధిష్టానం తేల్చేటటువంటి విషయం తప్ప ప్రత్యేకించి ఈ బహిరంగ సభ ఎలా విజయవంతం చేయాలి అనేటటువంటి దానికే పార్టీ మరి బాధ్యతల్ని నిర్దేశించటం అనేది జరిగింది. రేపు జరగబోయే తిరువురు సభకి కదిలి రా సభకి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పెద్ద ఎత్తున పశ్చిమ నియోజకవర్గం నుంచి తప్పనిసరిగా ఈ యొక్క సభ జయప్రదం చేయడానికి మనం అందరం కూడా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా ఈ సభ జయప్రదం అయింది. ఎంపీ గారిని వద్దన్నారని చెప్తున్నారు కదండి. బట్ ఎంపీ గారికి మీరు ఫాలో అవుతున్నారు. బట్ మీ నాయకుడే వెళ్ళినప్పుడు మీరు ఎట్లా? మన ఎంపీ గారి ఆదేశాల మేరకు మేము ఫాలో అవుతున్నాం. రేపు మీటింగ్కి జయప్రదం చేయడానికి తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారి మధ్యలో ఆ వ్యవహారం ఉంది. మనకైతే జయప్రదం చేయాలనే ఆదేశాలు ఉన్నాయి అందరి తరఫున. అంతే. రైట్. బెజవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ శివ అందిస్తారు. శివ, చెప్పండి, కేసినేని నాని చేసిన ఈ ట్వీట్తో ఒక్కసారిగా టీడీపీలో దుమారం రేపింది. మరి అటు సైడ్ టీడీపీ పెద్దలైతే ఒక్కసారిగా రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే బెజవాడ టీడీపీ ఒక్కసారిగా రాజకీయాలకి వేదిక అయింది. ఏదైతే విజయవాడకి సంబంధించి ఆంధ్ర రాజకీయాలకి విజయవాడ పెట్టింది పేరు. అట్లాంటి విజయవాడలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక వివాదం చిలికిగాలం అలా మారింది. ఏదైతే నిన్న ఆలపాటి రాజా, అలాగే నెట్టెం రఘురాము, కొనకళ్ళ నారాయణ తదితరులు తిరువూరులో జరిగిన సభకు సంబంధించి కూడా
ఎంపీ నానితో మాట్లాడారు. మాట్లాడిన సమయంలో కొన్ని అంశాలు పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ విషయాలు కొన్ని మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం తిరువూరులో సభ జరుగుతున్న నేపథ్యంలో కూడా తిరువూరుకు సంబంధించి ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి, ప్రస్తుతం వివాదాలకి చెక్ పెట్టాలి, మీరు కొంచెం వివాదాలకి దూరంగా ఉండాలి, గొడవలు లేకుండా చూడాలని చెప్పి కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దీనికి సంబంధించి మాత్రం కేసినేని నాని మాత్రం ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పూర్తిగా క్వైట్ ఆపోజిట్గా కూడా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి తమ అధినేత ఆదేశించారు, తనని దూరంగా ఉండమన్నారు, తిరువూరులో సభకు పాల్గొవద్దన్నారని చెప్పి కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కానీ ఎవరైతే నిన్న మాట్లాడారు ఆయన ఒకటే చెప్పారు, ఎక్కడా కూడా నానిని మేము ఆగమని కానీ వద్దు అని కానీ చెప్పలేదు. కేవలం తిరువూరుకు సంబంధించి చంద్రబాబు భారీ ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీరంతా సహకరించండి, అలాగే మీ సోదరుడు చిన్నిని కూడా కలుపుకొని వెళ్ళండి అని మాత్రమే తాము చెప్పాము. అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి కానీ మిగిలిన ఇష్యూలు ఏవి కూడా చర్చకి రాలేదు. పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి సంక్రాంతి తర్వాత చర్చిస్తామని చెప్పి అధినేత కూడా నానికి హామీ ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఆ తర్వాత మనం మిగతా కేసినేని చిన్నితో కూడా బిగ్ టీవీ మాట్లాడినప్పుడు కూడా అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకే ఫైనల్ చేస్తాం తప్ప ఎక్కడెక్కడ వివాదాలు కానీ తమకు అవకాశం లేదని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా తెలుగుదేశం పార్టీ విషయంలో నాని కొంత అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నారు. సో ఆయన అసంతృప్తి ఆగ్రహంతో ఉండటంతో పాటుగా బెజవాడ ఎంపీగా ఆయన పోటీ చేయడానికి అంత సుముఖంగా లేని పరిస్థితి కనిపించింది. ఇటీవల కాలంలో ఆయన వ్యవహరించిన తీరు కానీ లేకపోతే పలువురు వైసీపీ నాయకులతో మెలుగుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక దశలో నాని వైసీపీలోకి వెళ్తారంటూ కూడా ప్రచారం జరిగింది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నానికి సంబంధించి కూడా గతంలో చంద్రబాబు ఆయన సోదరుడు చిన్నితో కూడా చంద్రబాబు హైదరాబాద్లో కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. మీరు ఎవరికి టికెట్ కావాలంటే వాళ్ళకి ఇస్తామన్నప్పుడు కూడా ఇద్దరు కూడా మీ ఇష్టం అని చెప్పారు. అప్పుడు నానిని చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. కానీ సడన్గా తిరువూరులో జరిగిన ఎపిసోడ్తో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ బెజవాడ రాజకీయాలు ఒక హాట్ టాపిక్గా మారిపోయినాయి. వీరిద్దరికి సంబంధించి వీడు అన్నాదమ్ములు టికెట్ కోసం పోటీ పడుతుంటే మధ్యలో మరొక వ్యక్తి తెలుగుదేశం పార్టీ మాజీ నేత ప్రస్తుత బీజేపీలో ఉన్న సుజనా చౌదరి తెర మీదకి రావడంతో ఒక్కసారిగా బెజవాడ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారినాయి. ఆ తర్వాత కేసినేని నానికి సంబంధించి కూడా మీడియాతో చిట్ చాట్ మాట్లాడుతూ కూడా తాను పార్టీ మారట్లేదు, అలాగే అయితే జారీ చేశారు, అంటే పార్టీ మారనంటున్నాడు, పోటీ చేస్తానంటున్నాడు. సో ఈ నేపథ్యంలో కేవలం కొన్ని రకాల అంశాలు పార్టీతో ఉన్న అభిప్రాయ భేదాల మూలంగానే నాని ఈ విధంగా వ్యవహరించారనేది టీడీపీ పెద్దలుగా భావిస్తున్నారు. సో టీడీపీ ముఖ్యమైన నాయకులతో కూడా మన ఉదయం నుంచి మాట్లాడటం జరుగుతుంది. బిగ్ టీవీ చాలా మందితో ప్రశ్నించింది, అలాగే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం. సో ఆ ప్రయత్నం చేసిన సమయంలో కూడా చేసుకోవటం, పలువురి గాయాలు అవటం, కేసులు పెట్టుకున్న దాకా వెళ్ళటంతో ఈ వివాదం కొంచెం పెద్దదైంది. దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి అధిష్టానం కొంతమంది నాయకులను ఇన్ఛార్జిగా బాధ్యత వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలోనే నానితో మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పి ఆయన చెప్పారు. సో ఓవరాల్ గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పెను దుమారం అయితే ఈ రోజు లేగింది. అంతిమంగా చూసుకుంటే ఈ రానున్న 2-3 రోజుల్లో వీరంతా కూడా ఎవరైతే చిన్ని కానీ లేకపోతే మిగిలిన విజయవాడ నేతలంతా కూడా త్వరలోనే చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇదే అదునుగా భావించిన వైఎస్ఆర్సీపీ కూడా నానికి పొమ్మన్ లేక పొగ పెడుతున్నారని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు పెడుతున్నారు. ఉమా రైట్ శివ మీరు హోల్లోనే ఉండండి, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందింది. విజయవాడ ఎంపీ కేశినేని నానికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది వైసీపీ. 2 సార్లు ఎంపీగా గెలిచిన నేతకు టీడీపీలో ఇచ్చే మర్యాద ఇదేనంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. నాని తమ్ముడు చిన్నికి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారని విజయవాడలో టీడీపీ క్లోజ్ అంటూ వైసీపీ కామెంట్ చేసింది. ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఈ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. శివ మనం చూసాం ఇప్పుడే వైసీపీ పెట్టిన పోస్ట్ అయితే చూస్తున్నాం. ఎంపీ కేశినేని నానికి మద్దతుగా వైసీపీ ఒక పోస్ట్ అయితే మీడియాలో పెట్టింది. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? ఉమా మొత్తం మీద చూసుకుంటే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా సరే రాజకీయంగా
అందివేసిన పైచేయి సాధించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తున్న వైసీపీ కూడా తన అఫీషియల్ అకౌంట్ నుంచి ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా కూడా బెజవాడ ఎంపీగా 2 సార్లు ఆయన పోటీ చేసి గెలుపొందారు. కానీ ప్రస్తుతం టీడీపీ మాత్రం ఆయన సోదరుడు చిన్నికి టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బెజవాడ టీడీపీ క్లోజ్ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటే రాజకీయంగా కూడా ఎత్తుకు పై ఎత్తులు వేయడం సహజంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే టీడీపీలో జరుగుతున్న పరిణామాల్ని బేరేజ్ వేసుకొని వైసీపీ ఇటువంటి పోస్టులు పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి కౌంటర్గా కూడా టీడీపీ కూడా ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు, మేము ఎక్కడా కూడా అభ్యర్థులను మార్చలేదు, ఎక్కడా కూడా అభ్యర్థులకు సంబంధించి లేదు అని చెప్పలేదు, కావాలనే కొన్ని చిన్న చిన్న భేదాభిప్రాయ విషయాలు వచ్చినాయి, ఆ విషయాన్ని వైసీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంటే నిజంగా గత కొంతకాలంగా వైసీపీకి సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలని, మంత్రులని, మాజీ మంత్రులని ఒక చోట నుంచి మరో చోటికి బదిలీ చేస్తూ కొంతమందికి టికెట్లు ఇవ్వకుండా చాలా చోట్ల నిరసనలు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం ముందు, ఆ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మా పార్టీలో అటువంటి సంస్కృతి లేదు, రాజకీయ లబ్ధి పొందాలని రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి పోస్టులు పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా టీడీపీ నేతలు ఎదురు చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని సోషల్ మీడియా వేదికగా కూడా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులు అయితే పెడతా ఉంది ఉమా. శివ, అలాగంటే ఈ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనే విషయాలు ఏమైనా తెలిసాయా? ఈ పోస్ట్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ నాని పార్టీ జంప్ అవుతారనే ఊహాగానాలు కూడా ఇప్పటికే అందుతున్నాయి. దీనికి వైసీపీ కూడా సపోర్ట్ చేయడంతో ఈ పోస్టుతో ఈ ఊహాగానాలు ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వైసీపీ సహకరిస్తుంది. వైసీపీ సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం సాధారణంగా అధికార పక్షం అయితే ప్రతిపక్షం ఉంటుంది, ప్రతిపక్షం అధికార పక్షం వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఆ ప్రయత్నంలో భాగంగా నానికి సంబంధించి కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక పోస్టు పెట్టారో ఆ పోస్టుకు సంబంధించి నాని పార్టీ మారతాడు అంటే విజయవాడలో తెలుగుదేశం పార్టీ క్లోజ్ అనేది ఆ పోస్ట్ ఉద్దేశం. అయితే నాని ఉదయం నుంచి కూడా మీడియాతో చిట్ చాట్ మాట్లాడినప్పుడు కానీ ఆయన అనుచరులు మాట్లాడినప్పుడు కానీ ఒకటే చెప్తున్నారు, మాకు పార్టీ మారే ఉద్దేశం లేదు, ఒకవేళ నిజంగా పార్టీ మారే పరిస్థితి ఉంటే నా ఆఫీస్లో జెండాలు పెట్టుకోను కదా అని చెప్పి ఆయన జెండాలు కూడా మీడియాకు చూపించారు. సో అలాగే ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో పశ్చిమానికి సంబంధించిన బేగ్ కానీ తిరువురికి సంబంధించిన కొంతమంది ఇన్ఛార్జీలు కానీ మిగిలిన వీరంతా కూడా రేపు సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా బిగ్ టీవీతో చాలామంది ఇందాక నుంచి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నట్లుగానే దీన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందే రీతిలోనే వైఎస్ఆర్సీపీ ఇటువంటి పోస్టులు పెట్టిందనేది టీడీపీ నేతలు ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారానికి సంబంధించి కానీ లేకపోతే నాని ఉదయం నుంచి మాట్లాడిన అంశాన్ని చూసుకున్నట్లయితే ఇప్పట్లో నాని అయితే పార్టీ మారే ఆలోచన లేదు, చంద్రబాబుతో త్వరలోనే భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.